దూరం దూరం అటుపోకు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు కరిమేర రైల్వే స్టేషన్ జరుగుతున్న వర్క్ గురించి చూడండి. ఇది లెఫ్ట్ అవతల పక్కది ర్యాంప్. ఈ స్లాబ్ అక్కడ కనిపిస్తుందా, అక్కడ దాకా పోతుంది. అక్కడ నుంచి లిఫ్ట్లోకి వెళ్ళి ఇటు రావచ్చు. అవతల పక్క నుంచి ర్యాంప్ ఉంటుంది, ఎక్సిలేటర్ ఉంటుంది. సారీ, ర్యాంప్ కాదు, అక్కడ ఎక్సిలేటర్ వస్తుంది. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. దీనిపైన రేకులు వేసిన తర్వాత ఎంత బాగుంటుంది చూడండి. ఇక్కడ నుంచి మొదలెడితే అక్కడ దాకా కనీసం 34 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. చూడండి, మెయిన్ లైన్, 2వ ప్లాట్ఫారం, 1వ ప్లాట్ఫారం, ఇది 3వ ప్లాట్ఫారం. చూడండి ఇక్కడ వర్క్ ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. మనం ఇప్పుడు 2వ ప్లాట్ఫారం మీద దిగుతున్నాము. ర్యాంప్ మీదకి వెళ్ళి చూడండి, అటు ఎక్కేటప్పుడు మనం 1వ ప్లాట్ఫారం మీద ఉన్నాం. ఇప్పుడు 2వ ప్లాట్ఫారం చూడండి. 2, 3వ ప్లాట్ఫారం మనం దిగుతుంది. ఓకేనా? లారీలు చూడండి. ఇంతకుముందు మనం ఎప్పుడు ఈ లారీలను ఇంత పైకి వెళ్ళి చూడలేదు. ఇప్పుడు చూడండి ఇంత బాగా అనిపిస్తున్నాయి. చలో ఉత్తరో భయ్యా. అక్కడ ఒకటి పచ్చగా కనిపిస్తుంది రేకుల షెడ్డు. గాంధీ రోడ్ నుంచి మన రైల్వే స్టేషన్ దిక్కు వచ్చే తువ్వ, ఆ తువ్వ అక్కడ కలుస్తుంది. ఓపెన్ బ్రిడ్జ్ రోడ్లు మొత్తం సిసి వర్క్ నడుస్తుంది. మధ్యలో పెడతారా అట్లా కరెంట్ దానికోసం. మూడో ప్లాట్ఫారం, 2వ ప్లాట్ఫారం, మెయిన్ లైన్ పక్కది 1వ ప్లాట్ఫారం. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. చూడండి, 2వ ప్లాట్ఫారంకి సంబంధించిన రేకుల మీద రేకులకి వేసే పైన దీనిపైన రేకులు ఫిట్ అవుతాయి వాటర్ పడకుండా. ఇవి మొత్తం 28 పీసులు ఉన్నాయి ఈ 2వ ప్లాట్ఫారం మీద. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాట్ఫారం మీద స్క్రూస్ అంటే బోల్ట్స్ సిస్టమ్ పెట్టుతున్నారు. ఇది కనిపిస్తున్నదా? దీంట్లో మొత్తం బోల్ట్లు ఈ రంధ్రాల్లోకి వెళ్ళి మొత్తం బోల్ట్లు ఫిట్ అవుతాయి కింది భాగంగా. ఇది మొత్తం వచ్చేసి పైన వస్తుంది. ఇక్కడికి వచ్చినాక
ఇటు ఒకటి ట్రయాంగిల్ వస్తుంది, అటు ఒకటి ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ నుంచి దీనిపైన రేకులు ఫిట్ అవుతాయి వర్షం నీళ్ళు పడకుండా. రెండో ప్లాట్ఫారం మీద జబర్దస్త్ వర్క్ అవుతుంది. చూడండి అక్కడ వెల్డింగ్ కూడా కొడుతున్నాడు భయ్య, రిడాక్టర్ కూడా వేస్తున్నారు. నెక్స్ట్ వారం 1 page